నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని గడ్డపోతారం మున్సిపాలిటీలో ఉన్న మాదారం గ్రామంలో ఉన్నాం. మాదారం గ్రామంలో కంకర్ క్రషర్ల విధ్వంసం కొనసాగుతూ ఉంది. గతంలో కూడా మనం ఈ గ్రామంలో క్రషర్ల యాజమాన్యాలు ఏ విధంగా పంట పొలాలను విధ్వంసం చేస్తున్నాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మరింత బరితెగించి ప్రభుత్వ భూముల గుండా ఆ క్రషర్ల యాజమాన్యాలు పెద్ద పెద్ద అప్రోచ్ రోడ్లను వేసుకుంటున్న పరిస్థితులు. మీకు ఒక రోడ్డు చూపిస్తూ ఉన్నాను. చాలా చక్కగా అద్భుతంగా ఎంత ఎత్తులో ఈ రోడ్డుని నిర్మిస్తున్నారు అనేది మీరు విజువల్స్లో చూడవచ్చు. ఒకసారి ఆ కిందకి చూపించండి. ఇంత లోతులో ఉండాల్సిన ఈ భూమిలో పెద్ద ఎత్తున మట్టిని పోసి వాళ్ళ క్రషర్లకు సింపుల్గా రోడ్డు ఉండాలని చెప్పి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని రోడ్లు వేస్తూ ఉన్నారు. మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని నేను ఎందుకు తీసుకొస్తూ ఉన్నానంటే, ఆ పక్కన మీకు చెరువులు కనిపిస్తూ ఉంటాయి. ఈ మాదారం పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న కుంటలే కానివ్వండి, చెరువులు కూడా పెద్ద ఎత్తునే ఉన్నాయి. ఇక్కడ బఫర్ జోన్లు ఉండవు, ఎఫ్టీఎల్ ఉండవు, జనాల ప్రాణాలంటే లెక్కలేదు. మాదారం గ్రామ ప్రజలు ఏమైనా పర్లేదు కానీ మా బిజినెస్సే మాకు ముఖ్యం అన్నట్టుగా ఇక్కడున్న క్రషర్ల యాజమాన్యాలు వ్యవహరిస్తూ వస్తున్నాయి. ఈ తతంగం నిన్నో ఇవాళ మొదలైంది కాదు, గడిచిన కొన్నేళ్లుగా సాగుతూ ఉంది. ఇక్కడ చాలామంది ఈ గ్రామానికి సంబంధించిన యువకులే కానివ్వండి పోరాటాన్ని చేస్తూ ఉన్నారు, కలెక్టర్లను కలుస్తూ ఉన్నారు. చాలామంది కలెక్టర్లు మారుతూ ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి అర్జీలు ఇస్తూ ఉన్నారు. వీళ్ళు కంప్లైంట్లు ఇచ్చినప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళే కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి హడావిడి చేసి ఇక్కడ మీ సమస్య ఏంటి అని చెప్పి అడిగి వెళ్తూ ఉన్న పరిస్థితులు. అసలు ఎంత పెద్ద రోడ్డు మీద మనం నిలబడి ఉన్నామో ఈ విజువల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏదైతే నిలబడి ఉన్నానో ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో రోడ్లను వేస్తున్నారని ఇక్కడున్న గ్రామ యువకులు చేస్తున్న ఆరోపణ. అసలు ఏంటి వాళ్ళ వర్షన్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అన్నవాళ్ళు ఉన్నారు, మాదారం గ్రామానికి సంబంధించిన యువకులు. అన్న, ఇది ప్రభుత్వ భూమి అనేది మీ ఆరోపణ. నిన్న కలెక్టర్ని కూడా కలిసినట్టున్నారు మీరు. నిజంగా ప్రభుత్వ భూమేనా ఇది? నిజంగా 210 సర్వే నెంబర్ అన్న ఇది. వాళ్ళకు అసైన్ చేసిన ల్యాండ్ కాదు ఇది. వాళ్ళు గ్రామానికి పరిసరాలలో అంటే పర్యావరణానికి సానుకూలంగా ఉన్న ప్రాంతాన్ని వాళ్ళు ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు లేకుండా వాళ్ళు రోడ్డు వేసుకుంటున్నారు. రోడ్డు ఎందుకు వేసుకుంటున్నారని వాళ్ళ యజమాన్యాన్ని మేము ప్రశ్నిస్తే మాకు అసైన్ అయ్యిందని చెప్పి చెప్తున్నారు ల్యాండ్. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ల్యాండ్ వాళ్ళకి అసైన్ కాలేదు. ఈ పర్యావరణాన్ని వాళ్ళు నాశనం చేస్తున్నారు. మేము ఎన్నోసార్లు కలెక్టర్లకు కానీ ఎంఆర్ఓలో కానీ ప్రతి ఒక్కరికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి సెంట్రల్ స్థాయి వరకు మేము ఫిర్యాదులు అందించడం, కానీ ఎలాంటి స్పందన లేదు. అధికారులలో చలనం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇవాళ మేము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము, వాళ్ళు చూస్తున్నారు, వస్తాము చేస్తామని అంటున్నారు తప్ప ఎవరు ఎలాంటి చలనం చేయట్లేదు. ఈ న్యూస్ ద్వారా నేను ఏం డిమాండ్ చేస్తున్నా అంటే అధికారులకు దానిపైన చర్యలు తీసుకోకపోతే, ఇప్పటికైనా మీరు మేల్కోకపోతే, ముద్ర నుంచి మేల్కోకపోతే మీ పైన కూడా మేము న్యాయస్థానంలో అప్పీల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, ఈ ప్రాజెక్టు వాళ్ళు కానీ అందరూ మేల్కొని మా గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టి గ్రామానికి న్యాయం చేయాలి. అదేవిధంగా గ్రామంలో యువకులు కానీ గ్రామ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎక్కడి నుంచో వచ్చి మన గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా మన గ్రామాన్ని గ్రామానికి అసైన్ ల్యాండ్ అంటే మనము ఫ్యూచర్లో దీన్ని మనము వివిధ రకాలుగా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు మన ల్యాండ్ని ధ్వంసం చేస్తున్నారు. దీనిపైన ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి గ్రామంలో యువకులు కానీ పెద్దలు ప్రతి ఒక్కరు మేల్కొని దీనిపైన పెద్ద యుద్ధం చేసి గ్రామంలో జరుగుతున్న అనాధ్యార్యాలు మనం అరికట్టుదామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇది సర్వే నెంబర్ 210 సర్వే నెంబర్లో ప్రభుత్వ అనుమతి లేకుండా క్రషర్ల వాళ్ళు రోడ్డు వేస్తున్నారు అనేది మీ ప్రధాన ఆరోపణ. ఇంత లోతులో ఉన్న ఈ భూమిలో ఇంత పెద్ద ఎత్తున మట్టిని పూడ్చి రోడ్డు వేస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న మీరు వెళ్ళారు కదా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడానికి, అడిషనల్ కలెక్టర్కి ఇచ్చినట్టున్నారు. వాళ్ళు ఏమైనా స్పందించారా మీకు? వాళ్ళు స్పందించారండి. వాళ్ళు చెప్పారు ఈ 1 వీక్ లోపు మేము దానిపైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ ఒకసారి మీరు రీప్రజెంటేషన్ ఇవ్వచ్చు, మేము దానిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాళ్ళ స్కోప్లోకి ఇప్పుడు వచ్చింది కాబట్టి మేము తొందరగా రేపే పంపిస్తాం అధికారులని. మేమిట వాళ్ళకి స్పష్టంగా చెప్పాం, మాదారంలో మైనింగ్ అక్రమం జరుగుతుంది కాబట్టి అధికారులు మీరు గీట వస్తే అడిషనల్ కలెక్టర్ గారు కానీ వచ్చి ఒకసారి మా గ్రామానికి వాళ్ళని ఆహ్వానించడం. ఎందుకంటే ప్రతిసారి మేము వినతి పత్రాలు ఇస్తున్నాం, వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప ఎవరు విజిట్ చేయట్లేదు. సో ఈసారైనా మీరు అందరూ
ఇద్దరు అధికారులు పక్క కలెక్టర్ గారిని తీసుకొని వస్తే గ్రామంలో మేము పడుతున్న అవస్థలు ఏంది, మేము ప్రజలు అంటే జీవనోపాధి లేకుండా అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ గ్రామ ప్రాంతం కాబట్టి చాలామంది వ్యవసాయం కానీ లేకపోతే పశువులు మేపుకొని కానీ గొర్రెల కాపరి వాళ్ళు గొర్రెలు మేపుకోవడం కానీ ఇలాంటి బతుకుతుండే ఈ 210 సర్వే నెంబర్లో. కానీ ఈ క్రెషర్లు వచ్చిన తర్వాత గత 15-20 సంవత్సరాల నుండి ఈ ఉపాధి కోల్పోయి గచ్చిబౌలి కానీ అక్కడ సిటీ ప్రాంతాలలోకి వెళ్ళి జాబ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి ఆహ్వానిస్తే వాళ్ళకు కళ్ళ కట్టినట్టుగా ఇక్కడ జరుగుతున్న మైనింగ్ మాఫియాని వాళ్ళకి చూపించి వాళ్ళకి గుణపాఠం చెప్తామని సవాల్ చేస్తున్నాం. ప్రకృతి విధ్వంసం చాలా స్పష్టంగా మీ మాదారం గ్రామం వస్తే కనపడుతుంది. గతంలో కూడా చాలా పోరాటాలు జరిగినాయి. ఇంత ప్రకృతి విధ్వంసం అవసరమా అన్న ఈ మాదారం ప్రజలకి? ఇప్పుడు ప్రెజెంట్లీ అయితే మీరు గిట్ట బాగా ఆలోచించండి. ఇక్కడ పక్కకు కనిపించేటటువంటిది మొన్న వాన పడింది కనుక మనకు పచ్చగా కనబడతా ఉంది. లేని పక్షంలో మాదారంలో ఎక్కడ వెళ్ళినా ఇక్కడ నుంచి నేరుగా 1.5 కిలోమీటర్ వెళ్ళినా ఏ గడ్డిని ఇట్లా కదిలినా డస్ట్ వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారాలు మారుతూ ఉన్నాయి తప్ప మాదారం యొక్క జనాల యొక్క బాబోగులు చూడడానికి మాత్రం ఏ ఒక్క రాజకీయ నాయకుడు సహకరించడం లేదు. పూర్తి స్థాయిలో ఏంటంటే రాజకీయ నాయకుడు అంటే స్వార్థవంతుడు ఉంటాడనే ఆలోచిద్దాం. కనీసం పరిపాలనా అధికారి ఎవరైతే ఉంటారో కలెక్టర్లు గిట్ట ఏ రాజకీయ నాయకుడు ఎవరైతే మినిస్టర్ అవుతున్నారో, గతంలో హరీష్ రావు ఎవరైతే మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ అనేది ప్రజలకు తెలియకుండా ఇదే క్వారీల గురించి అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్వార్థపరుల యొక్క నిర్ణయం ద్వారా గ్రామస్తులు కొంత ఇబ్బందులు పాలైనా ఇప్పుడు మారినటువంటి పరిపాలన వచ్చినప్పుడైనా సరే ప్రజలందరికీ బాగా జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే దామోదర్ రాజనరసింహ మినిస్టర్ ఉన్నారో మనకు లక్కడారంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, అటువంటి విధంగానే మాదారంలో ఎన్నోసార్లు మేము కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్ళినాం. కాంప్లైంట్ల రూపంలో తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు గిట్ట సరైన రీతిలో పరిష్కారం చేయలేదు. ఇప్పుడైతే మీకు కనిపిస్తూనే ఉంది. అలాట్మెంట్ అయినటువంటి ల్యాండ్ ముంగటెళ్తే మీకు కనపడుతుంది. అది కాకుండా రూపంలో ఇది వేసేది గిట్ట మేము విజువల్స్ ద్వారా గిట్ట నిన్న కలెక్టర్ గారికి ప్రతిపాదన పెట్టాం ఫొటోస్తో సహా. దీనిపైన వాళ్ళైతే ఎంఆర్ఓ గారు గిట్ట చెప్పినారు, ఒకవేళ వీళ్ళకి అలాట్ అయినటువంటి ల్యాండ్ కాకుండా అదనంగా చేస్తే మాత్రం వాళ్ళపైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకోటి, గ్రామంలో ఉన్నటువంటి పౌరులు గిట్ట ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రాజకీయ నాయకులు ఎవరో ఒకరిద్దరు స్వార్థంగా నిర్ణయాలు తీసుకొని ఇక్కడ వచ్చి డబ్బులకు లొంగి ఏదో సొంత లబ్ధి కోరము ఆమమాత్రంగా తీసుకున్నటువంటి చర్యలు కాకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజల వైపు ఆలోచించి ఈ నిర్ణయం తప్పు గనక క్రెషర్లకు ఇటువంటి రోడ్సే కానివ్వండి, ఇటువంటి ఏ కార్యక్రమాలు చేసినా వాళ్ళకు పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలని, ప్రజల బాబోగులు దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలని మా గ్రామం తరఫున ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి కూడా మేము విన్నపిస్తూ ఉన్నాం. ప్రజల ద్వారా ఆలోచించి నిర్ణయాలు తీసుకోకుంటే మీకు పుట్టుగతులు ఉండే అనేది మీరు గిట్ట ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇది 210 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా నిన్న కలెక్టర్ ఆఫీస్లో సమర్పించారా? దీనికి సంబంధించి కలెక్టరేట్లో యాక్చువల్లీ ఏంటంటే ఇది టోటల్గా ఇప్పుడు వీళ్ళకి అలాట్మెంట్ అయిన ల్యాండ్స్ కూడా 210 సర్వే నెంబర్సే. సో దానికి సంబంధించినట్టు ఏంటంటే ప్రెజెంట్లీ ఇక్కడ మేము తీసింది జీపీఎస్ ఏదైతే లొకేషన్ ఉంటుందో లొకేషన్స్ ద్వారానే మేము జీపీఎస్ ఫోటోల ద్వారా మేము జీపీఎస్ మ్యాప్ ఉంటుంది కదా, మ్యాప్ ద్వారా ఇక్కడున్న లొకేషన్ గిట ప్రతి ఒక్కటి మేము అడిషనల్ కలెక్టర్ గారికి అందించడం జరిగింది. అదేవిధంగా దీనికి పైన మున్సిపల్ కానివ్వండి, ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో జీపీ జీపీలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణలో మేము ఆర్టీఏ కూడా పెట్టినాం. ఆర్టీఏ పెడితే వాళ్ళ ద్వారా వచ్చింది ఏంటంటే సెక్రటరీ మాకు ఇచ్చింది ఎటువంటి దీనిపైన ఎన్ఓసి ఇవ్వలేదనడము. కాకపోతే అందులో పొందుపరిచిన పత్రాలలో మాత్రం జీపీ నుంచి ఎన్ఓసి మాకు అందిందనేటటువంటి వివరణ ఉంది. సో దీనిపైన గ్రామస్తులు కానివ్వండి, ఎవరు కానివ్వండి, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క బాబోగులు చూడకుండా పరిపాలన చేస్తే ఆడు పెద్ద మనిషి అని అనిపించుకోడు కనుక దయచేసి మీరు గ్రామస్తుల దృష్టిలో పెట్టుకొని ప్రజల బాబోగులు ఆలోచించి ప్రజల పరిపాలన అందించాలని మేము కోరుతా ఉన్నాం. వీళ్ళు ఆరోపిస్తున్నట్టు చాలా క్లియర్గా ఫోటోలు కూడా నేను కూడా డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. అసలు మాదారం గ్రామ ప్రజలు వీళ్ళంతా మాదారం గ్రామ యువకులు. ఇక్కడ ఉద్యోగాలు ఉండవు, చక్కగా ఒక ఆసుపత్రి ఉండదు, ఒక గుడి ఉండదు, బడి ఉండదు. కానీ వీళ్ళ పొలాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ ఊర్లో ఉన్న అసైన్డ్ భూముల్లో ఎక్కడి నుంచో వచ్చిన బడాబాబులు ప్రభుత్వాలను మేనేజ్ చేసి పర్మిషన్ తీసుకొని క్రషర్ల విధ్వంసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. విషయాన్ని గమనించండి, క్రషర్ల పేరుతో సరే ప్రభుత్వం నుంచి వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి. పర్మిషన్లకు అనుగుణంగా వీళ్ళు పనిచేస్తున్నారా అంటే అది కూడా లేదు. ఇష్టానుసారంగా బ్లాస్టింగులు జరుపుతూ ఉన్నారు. ఆ బ్లాస్టింగుల వల్ల మాదారం గ్రామంలో ఉన్న ఎవరైతే ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారో పాత ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ళులన్నీ పగుళ్ళు వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఒక విధ్వంసకర వాతావరణం ఈ మాదారం గ్రామం కానివ్వండి ఈ చుట్టుపక్కల కనిపిస్తూ ఉంది. క్రషర్ల దగ్గరకు కూడా వెళ్దాం. ఆ క్రషర్లు ఎంత లోతులో ఉన్నాయి, అక్కడ పరిస్థితి ఏంటనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నిజంగా ఒక విషయాన్ని గమనించాలి,
చాలామంది లీడర్లు ఉన్నారు ఈ మండలంలో కానివ్వండి, ఈ గ్రామంలో. అన్న దయచేసి అందరూ స్పందించండి. ఇది మీ గ్రామం, ఎక్కడి నుంచో మేము వచ్చి కవరేజీలకు వచ్చి ఇక్కడ ఎండల్లో నిలబడి గ్రామ యువకులు పిలిచారని చెప్పి వాళ్ళతో మాట్లాడిస్తూ ఉన్నాం. దయచేసి పెద్ద నాయకులుగా చెప్తున్న వాళ్ళంతా స్పందించండి. ఈ రోజే మనది, రేపు మనది కాదు. ఈరోజు ఇక్కడ నిలబడిన గోపి రేపు ఉంటాడో చచ్చిపోతాడో ఎవరికి తెలియదు. మీరైనా అంతే, పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రోజే మీది, రేపు మీది కాదు. రేపు మనం ఉంటామో లేదో తెలియదు. కానీ భవిష్యత్ తరాలు బాగుండాలంటే మీలాంటి నాయకులు ముందుకొచ్చి మంచి నిర్ణయం తీసుకొని ఈ గ్రామానికి లేకపోతే ఇక్కడున్న ప్రజలకు అండగా నిలబడాలి. నేను ఎవరి పేర్లు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నాను. దయచేసి డబల్ గేమ్లు ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్న దయచేసి డబల్ గేమ్లు ఆడొద్దు. దయచేసి ఈ ప్రకృతిని కాపాడుకుందాం. ఆ క్రషర్ల విధ్వంసం ఎట్లా ఉందనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మనం నడుస్తున్న రోడ్డు అంతా ఇదే. ఈ రోడ్డు చాలా చక్కగా ఎంత పెద్ద రోడ్డు వేసుకున్నారో మీరు చూడవచ్చు క్రషర్ల యాజమాన్యాలు. ఓ పక్కనేమో బ్లాస్టింగులు చేస్తారు. ఈ ఊరికి కనీసం CSR నిధుల కింద ఏమన్నా ఈ ఊరిని బాగు చేద్దాము, ఈ ప్రజల కోసం ఏమన్నా చేద్దాము, ఒక గుడి కడదాము, ఒక బడి కడదాము అని ఇంతమంది యువకులు ఉన్నారు కదా, వీళ్ళు ఏమైనా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారా? పోనీ వీళ్ళకైనా ఉద్యోగాలు పెట్టిద్దాము, మనం క్రషర్లతో ఇంత సంపాదిస్తూ ఉన్నాం కదా, వీళ్ళ భూమిని తవ్వుకుంటున్నాం కదా అని ఏ ఒక్క యజమాని ఆలోచించడు. ఇవన్నీ అడగాల్సిన నాయకులు పెద్దగా బయటికి రారు. అంటే ఈ ఊరికి సంబంధించిన పెద్ద మనుషుల గురించి నేను మాట్లాడలేదు, ఓవరాల్గా ఈ మండలంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాను. వెళ్దాం, క్రషర్ల దగ్గరికి వెళ్దాం. క్రషర్ల విధ్వంసం ఏ విధంగా ఉందనేది ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను.